సోదరులు నాగరాజు గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి సోదరులందరికీ కూడా జయవీరులు. ఇది కొంచెం మనకు టెంపరీగానే ఉంటుంది, బట్ ఇది తప్పదు. డివిజన్ has become an absolute phenomenon and you can't change it. And at the same time, don't forget that we are the leaders of the movement in India. We are the leaders of Dalit awakening. And the inspiration was none other than Baba Saheb Ambedkar. మరి ఆయన స్ఫూర్తితో ఈ దళిత జన చైతన్యం అన్నది ఇప్పటి నుంచి కాదు, కొన్ని అనేక సంవత్సరాల నుంచి, స్వాతంత్రానికి రాకముందు నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఏకవీరుడుగా పోరాటం చేసినటువంటి ఆ మహానుభావుని స్ఫూర్తి మనలో ఉండి రగులుతున్నప్పుడు మన యొక్క నాయకత్వ పాత్రను ఏనాడు కూడా మర్చిపోలేమని చెప్పి నేను మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఈరోజు వాళ్ళు మాలామాదిగలు కానివ్వండి, లేకపోతే 26 కులాలు కానివ్వండి, ఎన్ని ఉపకులాలు కానివ్వండి, దళితులు అందరిలో ఒక సామాజిక చైతన్యం వచ్చింది. వారు తమ హక్కుల కోసం నిలబడేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఆ చైతన్యాన్ని తీసుకొచ్చిన జాతి, లీడర్షిప్ తీసుకున్న జాతి ఎవరంటే మనము అన్నది మనం గుర్తుంచుకొని ఉన్నాం. సో వీఆర్ ద కార్నర్ స్టోన్, వీఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ దళిత్ అవేకనింగ్. అండ్ ఈరోజు రాజ్యాంగం మనకు జాతిపిత వల్ల నడపబడతాం. ఆ రాజ్యాంగం ఈ దేశానికి స్వతంత్రము, మన యొక్క ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైనటువంటి సమర్థవంతమైనటువంటి రాజ్యాంగం ఇస్తూ ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నాం. ఆ రాజ్యాంగం ఇచ్చాడు కాబట్టి. మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఊరికే వచ్చినది కాదు. ఇది ఒక సిస్టమేటిక్గా ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకుల భూస్వామ్య మనవాద మతోన్మాద వర్గాలు దళిత జాతిని ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని మనకందరికీ తెలుసు, మాలలకు తెలుసు, మాదిగలకు తెలుసు. రిజర్వేషన్లు ఈరోజు క్షీణించిపోతున్నటువంటి దశ. ఎక్కడున్నాయి రిజర్వేషన్లు? ఆ లేని రిజర్వేషన్ల కోసం మనం ఈరోజు వాళ్ళు రెచ్చగొట్టి మనలో మనకు విభేదాలు తెచ్చి మనం తీర్చారు. మరి నాయకత్వం వహించినటువంటి మనం దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఈ పరిణామాన్ని ఏ విధంగా మన జాతిని నిజంగా పునరుత్తేజం చేయాలి? ఈరోజు భారత రాజ్యాంగం ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ డేంజర్. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని, తిరిగి మనవాద మతోన్మాద యొక్క రాజ్యాన్ని తీసుకొని రావాలని మరి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో చదువుకున్న వారిగా, విద్యార్థికులుగా మన యొక్క పాత్ర ఏంటనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఇది నేను చాలా బాధతో, మనోవేదనతో మనం గమనిస్తున్నాం. మనం ఎంతసేపు ఉన్నా మనలో మనం కొట్లాడుకుంటున్నాం, కీచులాడుకుంటున్నాం తప్ప మనకు ఎదురవుతున్నటువంటి ప్రమాదాన్ని గమనించలేనటువంటి స్థితిలో మనము ద సపోజ్డ్ వీఆర్ సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ వీఆర్ దే. మనం అనుకుంటున్నాం మన జీవితం బాగుపడింది, మన కుటుంబం బాగుపడింది, జయరాజుకు మంచి పేరు వచ్చింది, ఇంకొకరికి మంచి పేరు వచ్చింది, రామకృష్ణ గెస్టెడ్ ఆఫీసరు, లేకపోతే నాగముని గెస్టెడ్ ఆఫీసర్, అశోక్ రత్న గారు బాగా సంపాదించారు, రిటైర్ అయినారు, అంతే. దాని గురించి ఆలోచిస్తున్నాం. జాతి యొక్క భవిష్యత్తుల గురించి, ఈ రాజ్యాంగ భవిష్యత్తుల గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇండివిజువలీ అండ్ కలెక్టివ్లీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ దిస్ కాన్స్టిట్యూషన్. అన్లెస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ దేర్ వీ కాంట్ సర్వైవ్. రాజ్యాంగం ఒకసారి కనుమరుగు అయిపోతే తిరిగి మనం పాతకాలం నాటి మనవాదుల యొక్క చేతిలో మనం అందరం కూడా ఎటువంటి హక్కులు లేకుండా బానిసలుగా తిరిగి బ్రతికేటువంటి పరిస్థితులు దాపరిస్తూ ఉన్నాయి. ఈ రాజ్యాంగం ఉన్న ఈ రోజు వరకు కూడా దళితుల పైన, వారు ఉద్యోగులు కాకపోయినా, పల్లెటూరులైనా కుల వివక్షత అన్నది కొనసాగుతుంది. నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, అక్కడికి వచ్చేటప్పటికి నువ్వు మాలోడివి, మాదిగోడివి అంటున్నారే తప్ప నువ్వు ఫలానోని కాబట్టి నువ్వు మాకు అనుకూలంగా ఉన్నావు. అదే ఇంకొక అగ్రకులానికి చెందినవాడు క్రిస్టియన్కి పోతే వానికి ఏమి ఇబ్బంది లేదు, బౌద్ధునికి పోతే వానికి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ దేవాలయానికి మమ్మల్ని రానివ్వవు, అస్పృశ్యతలుగా మనం బయట పంపిస్తాం. మనం ఎన్ని చూస్తాం, మనం రోజు చదువుతా ఉన్నాం పేపర్లో. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద డేంజరస్ సిచ్యువేషన్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ టుడే. అది గమనించాలని చెప్పి చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా
వారి యొక్క మనసుకులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. దాని కొరకే నేను చెప్పాలని వచ్చాను. ఎందుకంటే మనం అందరం కూడా తెలిసినటువంటి వాళ్ళం. మనమేమి దీని గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే సంజీవయ్య అందరికీ ఆదర్శప్రాయుడు. సంజీవయ్య భారతదేశ చరిత్రలో అరుదైనటువంటి వ్యక్తి. నీతి నిజాయితీతో ఈరోజు ఒక సర్పంచ్, ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్, లేకపోతే ఒక మేయర్ అయితే వాడు ఏదో ఈ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి ఫోజులు పెట్టేటువంటి ఈ సమయంలో ఎన్ని పదవులు నిర్వహించిన, మరి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 2 సార్లు మరి ఎన్నికైనటువంటి ఏకైక ఘనత కలిగినటువంటి ఒక నాయకునిగా ఏనాడైనా ఆయన తన యొక్క స్వార్థం కోసం, తన సంపాదన కోసం, తన యొక్క కుటుంబం కోసం పనిచేశాడు. ఈరోజు మన కళ్ళెదురుగా వాళ్ళ గ్రామమే మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి నాయకుల యొక్క జన్మదినం కానీ వర్ధంతిలో మనం వారికి నివాళులు అర్పించే సమయంలో కానీ వారి యొక్క క్వాలిటీస్లో ఎంతవరకు వీఆర్ ఏబుల్ టు ఇంబైబ్ ఇన్ అవర్ క్యారెక్టర్, ఇన్ అవర్ ఫంక్షనింగ్, ఇన్ అవర్ డీలింగ్, ఇన్ అవర్ యాటిట్యూడ్, ఇన్ అవర్ కాండక్ట్ అనేది కూడా అది దట్ షుడ్ బి ద రిట్రాస్పెక్షన్ ఆన్ దీస్ అకేషన్స్. నాట్ లైక్ జస్ట్ ఓన్లీ ఫర్ గార్లాండింగ్, బట్ టు మేక్ అంతర్మదనం చేసుకునేదానికి అండ్ వాట్ ఈజ్ అవర్ రోల్ అని చెప్పి మనం రీడిఫైన్ చేసుకునేదానికి, ఆ స్ఫూర్తితో మనం ఏ విధంగా ముందుకు పోవాలనుకునేదానికి దానిపైన మనం ఆలోచన దృష్టి పెట్టాలని. మరి ఈరోజు మనం విడిపోయిన సమిష్టి ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకునేట్టు, ఎందుకంటే మనము నాయకులు. నేను అదే చెప్తా ఉన్నా. నువ్వు చుండూరు కానీ, పదిరికుప్పం కానీ, కారంచేడు కానీ ఎవరు నాయకత్వం వహించారు? అక్కడ మనం మాలలను చూసామో, మాదిగలను చూసామో, మనము నాయకత్వం వహించాం, మనం నడిపించాం, వారిలో చైతన్యాన్ని తీసుకొని వచ్చాం. దళిత జాతిలో ఉపవర్గాల్లో అన్నింటిలో కూడా చైతన్యం తీసుకొచ్చినటువంటి ఘనత మన జాతిది అని చెప్పి నేను మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. సో డోంట్ ఫర్గెట్ ద లీడర్షిప్ రోల్ వైల్ ప్రొటెక్టింగ్. నేను అందుకే అందరికీ చెప్తా ఉన్నా, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, నాయన దిస్ ఈజ్ కంప్లీట్, నవ్ వీ హ్యావ్ డివైడెడ్. వారు సక్సీడెడ్, మనవాద శక్తులు సక్సీడ్ అయిపోయిన మనల్ని విభజించడంలో. బట్ ఎట్ ద సేమ్ టైం క్షీణించిపోతున్నటువంటి రిజర్వేషన్ల కోసం పోరాటం చేసుకోకుండా ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులను కాపాడుకునే దానికి ఒక పక్క వ్యక్తిగతంగా గ్రూప్ వాళ్ళ వారీగా మన యొక్క ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేసుకుంటూనే మన భావితరాల దృష్టి పెట్టాలని, లార్జర్ ఇంట్రెస్ట్ల పైన కూడా మనం ఆలోచించాలని, ఆ విధంగా ఒక లార్జ్ హార్టెడ్నెస్తో మనం ముందుకు నాయకత్వాన్ని తీసుకొని పోవాలని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, డోంట్ కన్ఫైన్ దట్ నేను ఓకే, నా కుటుంబం ఓకే అనేది కాకుండా నా జాతి కూడా ఏ విధంగా ఉన్నది దానిపైన అప్పుడప్పుడు దృష్టి పెట్టి ఎక్కడో పోయి పనిచేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్నటువంటి స్థితిలో, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థితిలో, నేను న్యాయవాదిగా, ఇంకొకరు ఉద్యోగిగా, ఇంకొకరు ఆఫీసర్గా, మన లిమిట్స్లో, మన యొక్క లిమిట్స్లో మన జాతికి ఎంతవరకు నిజంగా అందుబాటులో ఉండి సేవ చేయగలుగుతున్నాం టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ, దట్ విల్ బి గ్రేటెస్ట్ సర్వీస్ టు ద సొసైటీ అని చెప్పి నేను మీకు అందరికీ కూడా మరొకసారి మనం చేస్తూ, మీతో నా యొక్క భావాలు పంచుకునే, షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి సోదరులు నాగరాజు గారికి ఎంతో ఓపికతో వీళ్ళు మీకు అందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే మా కోర్టు టైం ఇది, వీ కాంట్ ఎస్కేప్. సో ఐఎమ్ వెరీ సారీ టు లీవ్ యూ, బట్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వైస్. ఆల్ ఆఫ్ యూ నో వెల్ దట్ ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ కైండ్లీ మేక్ యూజ్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ఎవ్రీవన్, ఇంక్లూడ్ ఆల్ ది ఆఫీసర్స్ హియర్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మీకు అందరికీ కోర్టు సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సోమన్న, మన చైర్మన్ గారు హాస్పిటల్కి వెళ్ళాల్సింది, కొంచెం అర్జెంట్ పని ఉంది అంటున్నారు, ఆయన మాట్లాడ